తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పంచముఖ హనుమత్ ఉపాసకులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. ముఖ్యంగా జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి, మేష నుంచి మీనం వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. ఆశీర్వచనం. ముఖ్యంగా మేషరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. జూలై మాసం మేషరాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అంటే బాగుంది, యోగదాయకముగా ఉంటుంది అనేటువంటిది చెప్పవచ్చు. గురువు కర్కాటక రాశిలో ఉన్నాడో, లగ్నం అన్న రాశి అయినా సహజం, కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి వచ్చేసినాడు అక్కడికి. గురువు ఉచ్చస్థానంలోకి వచ్చేసి ఏళ్ళనాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నది మేషరాశి వాళ్లకు. శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, కానీ ఫలితాలు మాత్రం బాగానే ఉంటాయి. ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకుంటే వాళ్ళకు తగినటువంటి ఇది ఉంటుంది. ఏది ఏమైనా మేషరాశి వాళ్లకు మిగతా గ్రహాలు ఉండేటువంటి విధానం కానీ ఈ జూలై మాసంలో అత్యంత అనుకూలతలు ఏర్పడుతూ ఉన్నాయి. వాళ్లకు ఎప్పటి నుంచో కావాల్సినటువంటి పనులు చేసుకోవడము, కొత్త పనులకు పురమాయించుకోవటము చేయటము, భూమికి సంబంధించినటువంటి విషయాలలో అంటే భూ తగాదాలు కానీ లేదా భూముల క్రయ విక్రయాల విషయాల్లో కానీ, అది కాకుంటే ఏదైనా ఎప్పటి నుంచో ఇల్లు కావాలి అని కోరుకుంటూ ఉండేటువంటి వాళ్ళకైనా, ఇంట్లో సమస్యలు ఏమైనా ఉండేటువంటి వాళ్ళకైనా వీటన్నిటికీ కూడా మంచి పరిష్కార దిశగా ముందుకు వెళతారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఏదైనా అనుకున్నటువంటి పనులు నెరవేరటం అనేటువంటిది కదా కావాల్సింది. శుభకార్యాలు కావచ్చు, ఇంట్లో కళ్యాణాలు, వ్యవహారాలు ఇట్లాంటివి కావచ్చు, ఇంకేదైనా వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు. అలాగే క్షేత్ర దర్శనము చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా క్షేత్రాలకు వెళ్ళటం కానీ, దైవ సాన్నిధ్యంలో గడపడం కానీ ఇలాంటివి ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది. కొంచెం శ్రమ పడాలి, చదవాలి. బాగా చదివితేనే కదా ఎక్కడైనా అనుకూలం అనేటువంటిది ఏర్పడతాయి. కాబట్టి బాగా చదువుకోవాలి, మంచి ఫలితాలు సాధిస్తారు, అందులో సందేహమే ఉండదుగాక. వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు ముఖ్యంగా కొంచెం ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది, శ్రమ ఉంటుంది బాగా. నాకు ఈ ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో, ఏమిటబ్బా పరిస్థితి అనేటువంటి భయాందోళనలు అనేటువంటివి ఉండేటువంటి వాళ్లకు ఒక్కసారి వాళ్ళ జాతకాలను చూసుకొని జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తే ఇబ్బంది లేకుండా ఆ ఇబ్బందిని దాటుతారు అనేటువంటిది చెప్పవచ్చును. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతారు? అదేవిధంగా కొంత నష్టంగా కొన్ని రాశుల వారికి ఉన్నటువంటిగా మనకు కనిపిస్తూ ఉంది. వారు ఏ పరిహారం చేసుకుంటే ఇంకా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండొచ్చు అంటారు? మామూలుగా ఈ జూన్ నెలలో ఏ రాశి వాళ్ళైనా ఎవరైనా మనకు మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఉంటాయి, సహజం కదా. ఈ రాసులు అన్నీ కూడా మొత్తం 12 రాసుల వాళ్లకు కూడా ఈ ఒక్క రాశి, ఈ రాశి కాదు, ఈ రాశి కాదు అనేటువంటిది కాకుండా బాగున్న రాసులైనా, ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్న రాసులైనా, పూర్తిగా బాగలేని రాసులైనా, ఎవరైనా సరే సహజంగా ఏదో ఒక ఇది అయితే కావాలి కదా వాళ్ళకు జీవితంలో ముందుకు వెళ్ళటానికి. వాళ్ళు అనుకున్నటువంటి పనులు సవ్యంగా జరగాలి అనేటువంటిది ప్రతి వాళ్లకు ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా ఈ కార్యము నాకు అనుకూలించాలి, ఈ పెళ్ళి కావాలి, ఉద్యోగం రావాలి, లేదా ఈ ప్రయాణం సాగాలి, లేదా నేను ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, ఇలాంటి కోరికలే ఉంటాయి. ఇప్పుడు రాసుల ప్రకారముగా సహజంగా చూసినప్పుడు ఎవరికైనా అందరికీ ముందు అందరూ మనుషులం, ముందు మనకన్న కోరికలు అందరివి ఒకటే రకంగానే ఉంటాయి. ఏంటి వాళ్ళకు తగినటువంటి విధానముగా. అలాంటి వాళ్లకు ఈ జూలై మాసంలో వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ, అద్భుతమైనటువంటి ప్రక్రియ ఒకటి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే ఎక్కువ చేసుకోనక్కర్లేదు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవటం. ఈ మంత్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి స్వరూపాన్ని మనం సెల్ ఫోన్లు ప్రతి వాళ్లకు ఉంటాయి. అవును,
మనం అదే పనిగా ఫోటో తెచ్చి పెట్టుకోవాల్సినటువంటి అవసరం కానీ ఇంకోటి కానీ ఏమక్కర్లేదు. ఒక్కసారి ఈ ఆ సెల్ ఫోన్లో దత్తాత్రేయ స్వామి ఫోటో చూసి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి దీన్ని 11 సార్లు ఉచ్చరించుకోవటం. ఏది రోజు ఉదయము, సాయంకాలం కానీ రాత్రి కానీ పడుకునే ముందైనా ఇలా చేసుకుంటూ వచ్చి, ఇప్పుడు ఈ నెలలో గురువారాలు వస్తాయి. అవును. మొదటి గురువారము నాడు మాత్రం చేయవలసినటువంటిది ఏమిటంటే ఆకుపచ్చని ఒక రవిక గుడ్డ కానీ ఏదో ఒక క్లాత్ ఆకుపచ్చది, మనం ఆకులు ఎట్లా ఉంటాయి, పచ్చదనంగా ఉంటాయి కదా, చెట్టుకున్న ఆకులు, ఆ కలర్లో ఉండేటువంటి గుడ్డ ఆకుపచ్చది. ఆ ఆకుపచ్చని గుడ్డ తీసుకొని ఈ అటుకులు, ఒక 3 పిరికెళ్ళు అటుకులు కొన్ని బియ్యము, ఒక పిరికెడు బియ్యము, 3 పిరికెళ్ళు అటుకులు, ఒక పిరికెడు బియ్యము అందులో వేసి ఒక గుడం అంటే బెల్లం ఉడక, బెల్లము ఒక ఉడకలాగా కొద్దిగా తీసుకుని చిన్న ఉంట, బెల్లపు ఉంట అందులో వేసి ఒక కాయను కూడా వేసి మూట కట్టేసేయటం. ఆ మూట కట్టేసి ఈ 4 గురువారాలు దానికి పసుపు కుంకుమ వేసి పూజ చేసి, లాస్ట్ గురువారం ఉంటుంది కదా, నెలాఖరులో ఉండేటువంటి గురువారము ఏదైనా ఒక ఎవరికో ఒకరికి గురువులాగానో లేకపోతే ఎవరికైనా ఒకరికి ఇచ్చేయటం అనేటువంటిది మంచిది. దాంతో పాటు 1 కిలో బియ్యం, ఏదో ఇది ఇచ్చినాం కదా అదే చాలే అని అనుకోకుండా 1 కిలో బియ్యం దానం చేస్తే పరిపూర్ణముగా సర్వదోషాలు పోవటానికి అనుకూలం. అది లాస్ట్లో చేయాల్సినటువంటి పని. లేదు మొదటి వారమే చేస్తాము అని అనుకుంటే ఈ 3-4 వారాలు ఇది చెయ్యాలి కదా, ఆ మూటకు ఒక పసుపు కుంకుమ అనేది వేయాలి. వేసి అప్పుడు చేస్తే దాని యొక్క మేలు సంపూర్ణం జరుగుతుంది. ఆ మూటకు వేస్తూ ఉండేటువంటి దాని వలన పరిహారం కొంత పోతూ వస్తుంది. చివరిలో పూర్తిగా పోవటం అనేది జరుగుతుంది. అన్ని పనులు జరుగుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి గాక. ఇది దాని యొక్క సారాంశం. మొత్తానికి ద్వాదశ రాశుల వారు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. జయోస్తు.